కడప జిల్లా చెన్నూరు మండలము శివాలపల్లె గ్రామంలో ఇక్కడ వచ్చేసి ఒక గుడి గురించి ఒకసారి మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. ఈ గుడి గురించి పూర్తిగా మాకు ఒకసారి అవకాశం చేయండి. స్వామివారు చాలా ముఖ్యమైన హనుమాన్ స్వామి, బ్రహ్మసూత్రం ఉన్నటువంటి స్వామి. స్వామివారు ముఖలింగము, దక్షిణ కాశీ అని కూడా పిలువబడుతున్నారు. చాలా మేము ఇక్కడ అర్చకత్వము వంశ పారంపర్యంగా చేస్తున్నాము. ఇక్కడ మేము మా కులపత్రులు వెంకట సుబ్బయ్య, ఆయన కుమారులు మేము ఇద్దరం లక్ష్మయ్య, మోహన్ రావు, సుబ్బయ్య ఇద్దరం ఉన్నాము. ఇక్కడ మేము వంశ పారంపర్యంగా చేస్తున్నాము. ఇక్కడ చాలా భక్తులు కూడా సందోపరంగాలుగా ఇక్కడ కార్తీక మాసం బాగా జరుగుతుంది. మహాశివరాత్రి, పుష్కరి, తిరునాళ, ఇక్కడ ఒక రెడ్డి గారు, మన యాదవులు, ప్రతి ఒక్క భక్తులు అందరూ ఆనందంగా స్వామివారికి వచ్చి అభిషేకం చేసుకుంటూ ఆయన ఆశ్రమం వెళ్ళగా కావాలని మరీ కోరుతున్నాము. ఇక్కడ మాధవరెడ్డి గారు కూడా ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమము 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఆయన జయప్రదముగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. చెప్పేది ఇక్కడ ఆయన కూడా చాలా ఈ యొక్క స్వామి ఇంటి దేవుడు వాళ్ళకు విలువెలుపు. ఈ స్వామివారు పూర్వం నుంచి వస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఇంటి విలువెలుపు వాళ్ళకు ఈ యొక్క స్వామివారు కాశీ విశ్వనాథ స్వామి, అమ్మవారు కాశీ విశాలాక్ష్మి అమ్మవారు చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ ఇక పుష్పగిరి పోయే ధరలో ఉన్నది. ఈయన ఇక్కడ ఏమంటే జనమేజీ మహారాజు ప్రదర్శించినది అని మన పెద్దలు చెప్తున్నారు. జనమేజీ మహారాజు పరీక్షిత్ మహారాజు అంటే అర్జున మామడు ఆయన ప్రదర్శించారని ఇక్కడ మా పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మేము కూడా ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాము. ఆ యొక్క స్వామివారు విశిష్టత ఇది కథ. ఇక్కడ ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమము చేపట్టిన వాళ్ళ కుటుంబీకులను అడిగి ఒకసారి తెలుసుకుందాము. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ భోజన కార్యక్రమం జరుగుతుందని. మేడం నమస్తే. ఫస్ట్ మీ పేరు, తర్వాత నాన్నగారి పేరు. నా పేరు జ్యోతి, మా నాన్న పేరు మాధవ్ రెడ్డి, విజయ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ప్రొప్రైటర్. మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టాము. 20 సంవత్సరాల నుంచి. సో ఎన్నో వారంలో ఇది భోజనం కార్యక్రమం? ప్రతి 3వ కార్తీక సోమవారము ఈ భోజనం పెడతాం అన్నమాట అందరికి. ఓకే. ఇక్కడ వచ్చేసి ఎన్ని వేల మంది భక్తులు వచ్చి భోజనాలు చేస్తారు? ఓకే. ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటి మేడం? మా కులదైవం శివుడు కాబట్టి మేము ప్రతి సంవత్సరం వస్తాము. 3వ వారం ఖచ్చితంగా వస్తాము. మా నాన్నకు ఇష్టమైన ప్రీతమైన దేవుడు శివుడు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్నదానం చేయాలని మా అందరి కోరిక. మీరు కూడా శివుని భక్తులుగా ఇక్కడికి వచ్చి మీరు కూడా మీ భాగం పంచుకోవాలని ఆశిస్తున్నాము. నా పేరు విజయ. ఓకే. ఈ కార్యక్రమము ఇంత చేపట్టారు కదా మేడం, ఈరోజు ఎన్ని వేల మంది భక్తులు వచ్చినట్టు మీ అంచనా? దాదాపు 10,000 మంది దాకా వచ్చారు. అలాగే ఇక్కడ ఉండే భక్తులను ఒకసారి ఈ గుడి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఈ గుడి గురించి ఒక 4 మాటలు పేరు సుజాత. మా చిన్నాన్న వాళ్ళు ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసం 3వ సోమవారం ఇక్కడ అన్నదానం చేస్తారు. కాబట్టి మేమందరం ఇక్కడికి చిన్నాన్న తరఫున స్వామి తరఫున ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ అంతా భోజనాలు చేసుకొని అందరం ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతాము. ఓకే. ఈ శివాలయం గురించి స్పెషల్ ఏంటి? శివాలయం స్పెషల్ పూజారి మీరు చెప్పండి. మహిమల్ల గల స్వామి అని. దీని దక్షిణ కాశీ అని అంటారు, అందుకే దీనికి ఇంత ప్రసిద్ధి. ఓకే. థ్యాంక్ యూ మేడం. వీడియోలు మనకెందుకు శుభ్రాయండి దీపా ప్రముఖ డ్రైవర్ అండి మీరు కానివ్వండి.